దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు. సమూయేలు మొదటి గ్రంథం 16, 17 కూడా అయిపోయింది. 18వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. 17వ అధ్యాయం చివరిలో ఏముంది? గొల్యాతు మీదకి ఇంక వినాలండి అందరూ. గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళి విశ్వాసం ద్వారా ఏ రీతిగా విజయాన్ని సాధించుకున్నాడో మనం చూసాం. ఆ రీతిగా బాలుడై ఉన్న దావీదు యుద్ధ వీరుడైన గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు సౌలు చూసి ఇతను ఎవరి కుమారుడు అని తన సైన్యాధిపతి అయిన అబ్నేర్ను అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు కుమారుడు కనుక్కొని చెప్పమన్నప్పుడు దావీదుని పిలుచుకొని అబ్నేరు సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సౌలు దావీదుతో మాట్లాడాడు. చివరి వచనంలో మాట్లాడిన తర్వాత 18వ వచనం మొదటి వచనం, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అంటే ఏంటండి? ఏక మనస్సు అన్నమాట. అవునా? ఏక మనస్సు ఎప్పుడైతే? ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరన్నా? As soon as he had finished speaking to Samuel, the soul of Jonathan was kin to the soul of David, and Jonathan loved him as his own soul. ఏంటంట? దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతన్ని ప్రేమించను. వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో NIVలో చాలా చక్కగా ఇచ్చారు. నాకు ఇస్తారా ఇంగ్లీష్ బైబిల్? And it came to pass when he had made an end of speaking up to Samuel, then the soul of Jonathan was kind with the soul of David, and Jonathan loved him and his own soul. దీంట్లో ఏమని ఉందంటే యోనాతాను ఆత్మ అని రాస్తుంది అనమాట. స్పిరిట్ ఆఫ్ జోనాథాన్. అర్థమైందండి? ఏమనుంది? స్పిరిట్ ఆఫ్ జోనాథాన్ అంటే యోనాతాను ఆత్మ దావీదు యొక్క ఆత్మతో కలిసిపోయాను అని రాస్తుంది అనమాట. అర్థమైందండి? వాళ్ళిద్దరు ఎట్లాగంట తనను తాను ఏ రీతిగా అంటే యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. అక్కడ క్లియర్గా అదే రాస్తుంది అనమాట. తనను తాను ఏ రీతిగా ప్రేమించుకున్నాడో దావీదును ఆ రీతిగా ప్రేమించాడు అని ఉందన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరేగా ఉన్నా కదా? కాకపోతే ముగ్గురు కలిసి ఒకటే. ఎట్లాగది? ఏకాత్మ కలిగి ఉంటారన్నమాట. ఏకాత్మ కలిగి ఉంటారు అంటే అప్పట్లో అపోస్తలులు కూడా ఎలా ఉండేవాళ్ళు? ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి ఉండేవాళ్ళు, ఏక మనస్సు కలిగి ఉండేవాళ్ళు. ఎలా సాధ్యపడిద్ది అది? ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నట్లయితే కనుక వారందరూ కూడా ఎలా ఉంటారంట? ఏకాత్మ, ఏక మనస్సు కలిగి ఉంటారు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉందన్నమాట. కాబట్టి దీంట్లో ఎలా ఉందంటే యోనాతాను యొక్క ఆత్మ దావీదు ఆత్మతో కలిసిపోయి వాళ్ళిద్దరు కూడా అంట ఒకే ఆత్మను కలిగి ఉన్నారంట. తనను తాను ఏ రీతిగా ప్రేమించుకుంటున్నాడో దావీదును కూడా ఆ రీతిగా ప్రేమించాడు అని చెప్పి రాయబడి ఉందన్నమాట దాంట్లో. అర్థమవుతుందండి? ఆ తర్వాత ఏమనుంది? ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. ఏం చేశాడు? గొప్ప విజయాన్ని అందించాడు కాబట్టి దావీదుని ఇక ఇంటికి పంపించుకొని ఏం చేశాడంట? తన దగ్గర సౌలు పెట్టుకున్నాడు. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనెను.
తనను ఏ రీతిగా తను ప్రేమించుకుంటున్నాడో దావీదును కూడా ఆ రీతిగా ప్రేమించాడు కాబట్టి అర్థమవుతుందండి, తనతో నిబంధన చేశాడంట. ఎవరితో? యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు. వీళ్ళిద్దరు మధ్యలో దేవుని ప్రేమ ఏ రీతిగా ఉండిద్దో చూడండి. దేవుని నామని మహింపరిచేదిగా ఈ యొక్క సహవాసం ఉండిద్ది అనమాట. ఏమంటున్నాడు? మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. ఇక్కడ ఏమనుందంటే దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను అంటే ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రదేశాలు మొత్తానికి దావీదును పంపించాడంట. దావీదు ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ ప్రదేశంలో మొత్తం కూడా విజయాన్ని సాధించుకొని వస్తూ ఉన్నాడు అనమాట. అర్థమవుతుందండి. ఇక్కడ దీంట్లో సుబుద్ధి కలిగి అని రాస్తుందండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ సక్సెస్ అవ్వటం వలన అని రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్. తన పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక ఏం చేశాడంటండి? యోధుల మీద అతన్ని లీడర్ లాగా నియమించాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ గానే వస్తున్నాడు కాబట్టి యోధుల మీద అతన్ని నియమించాడు. అనుకూలుడై ఉండను. ఇప్పుడు ఒకళ్ళిద్దరు మధ్యలో కాదు కదండి. ఎట్లా అంట? జనులందరి దృష్టికి కూడా అంట. మనం ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఒకరికి మంచి చేస్తే ఇంకొకరికి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకరికి మంచి చేసినప్పుడు ఆటోమేటిక్ రెండో వాళ్ళకి చెడు అవుతాం మనం అని చెప్తా ఉంటాం లోకస్తులుగా. అవునా? దావీదు ఎలా ఉన్నాడంటండి? జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మేలు చేసేవాడిగానే ఉన్నాడు అనమాట. మేలు చేయటం ఎవరి లక్షణం? దేవుని లక్షణం అనమాట. ఆయనలో నాటబడి ఉండేటప్పుడు మనం కూడా ఎలాగ ఉంటాం అంటే ఆయన పోలి జీవించేవారుగా ఉంటాం. ప్రతి ఒక్కరికి మేలే చేసేవారుగా ఉంటాం అనమాట. అంటే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, కల్మషం, ద్వేషం ఇలాంటి అంటే ఎదుటి వ్యక్తిని ద్వేషించేవారుగా మనం ఉన్నట్లయితే వాక్యానికి విరుద్ధంగా ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించమని చెప్తున్నాడు ఎదుటి వ్యక్తిని. అవునా? నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నానో మీరు వారిని ఆ రీతిగా ప్రేమించమని చెప్తున్నాడు. మనం ద్వేషిస్తున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా. అవునా? తన పొరుగువాన్ని ద్వేషించేవాడు ఎట్లా అంటాడంట? నరహంతకుడు అని రాస్తుంది బైబిల్లో. ఏంటంట? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఉంది. అర్థమవుతుందండి. మనం ఆయనలోనే నాటబడి ఉంటే, ఇప్పుడు ఒకవేళ మనం బయట సమాజంలో ఎదుటి వారిని చూస్తే మనం ప్రేమించలేకపోతున్నామా? వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదన్నా కొద్దిగా బాగుంటుంటే వాళ్ళని చూస్తే మనం కుళ్ళు కొట్టడం లేకపోతే ఈర్ష కలగటం ఇలాంటివి జరుగుతున్నాయా? అయితే మనం ఆయనలోనే నాటబడి ఉన్నామో ఎక్కడ నాటబడి ఉన్నామో చెక్ చేసుకోవాలండి మనం. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ భూమిలో నాటబడి ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సారమే వచ్చిందా లేదా? మనం క్రీస్తులో నాటబడి ఉన్నట్లయితే ఆయన యొక్క గుణలక్షణాలు మనలో రావాలి. మనం ఎదుటి వారికి కేవలం మేలు మాత్రమే చేసేవారిగా మనం ఉండాలి. అలా కాకుండా మనలో వేరొక స్వభావం కనపడతా ఉందంటే మాత్రం మనం సరి చేసుకోవాల్సింది ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఏమంటున్నాడు? ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై ఎవరిని ఎదుర్కోవటానికి వచ్చారంట? సౌలుని ఎదుర్కోవటానికి వచ్చింది. సౌలైనా రాజు, అప్పుడు ఆయన ఎదుర్కోవటానికి వచ్చారంట. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అంట. సౌలుకి ఎట్లా ఉన్నాయి అంత మాటలు? ఇంపుగా లేవు. ఎందుకని? ఒకవేళ సౌలు 10,000 కొలది దావీదు 1,000 కొలదని పాడుంటే వాళ్ళు వినసొంపుగా. ఎందుకని? అక్కడ ఎన్ని హెచ్చిచ్చినట్టుగా ఉండేది, ఈయన మహింపరిచినట్టుగా ఉండేది. అవునా?
ఇప్పుడు ఏదైనా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, అంతేనా కదా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు, వాళ్ళు ఎవరిని ఎదుర్కోవటానికి వచ్చారంట? సౌలునే ఎదుర్కోవటానికి వచ్చారంట. మరి ఈయన కలిగిన బాధ ఏంటి? వాళ్ళు ఏమన్నా వచ్చి దావీదుని ఎదుర్కోవటానికి వస్తే వాళ్ళు అనుకోవచ్చు, సౌలు రాజునే కదా ఎదుర్కోవటానికి వచ్చింది, అంతేనా? మరి ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి వెనకాల 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 45 వచనం. దావీదు గొలియాతుతో ఇట్లా అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఎవరిదంట యుద్ధం? మరి మహిమ ఎవరికి కలగాలి? మరి ఈయనేమంటున్నాడు, 10,000 కొలదాన్ని ఎవరికి పాడాలంట? మహిమ ఎవరికి కలగాలంటున్నాడు? దేవునికి కలగాలి మహిమ, అవునా? మరి ఇప్పుడు 10,000 కొలది చంపిన దావీదు ఎలాగున్నాడు? కాముగా, నేను ఒక దాసుని, నా రాజు ఉన్నాడు, యజమానుడు, గణపరచబడాల్సిన వాడు ఉన్నాడు, కాబట్టి ఆయన నామ ఘనత కొడుకు. ఏమంటున్నాడు? ఎవరు కుమారుడు అని అంటే లాస్ట్లో ఏమంటున్నాడు చూడండి, అదే అధ్యాయం చూడవచనంలో. అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన ఇషయి అను నీ దాసుని కుమారుడనని 10,000 కొలది జనాన్ని చంపేసి వచ్చిన తర్వాత దావీదు పలుకుతున్న మాట అన్నమాట. తన రాజును కనపరిచాడా లేదా? ఇప్పుడు ఏనేమంటున్నాడు? దేవుడికి రావాల్సిన మహిమ, యుద్ధం ఎవరిదంట? యుద్ధం యెహోవాదైనప్పుడు మహిమ ఎవరికి రావాలి? దేవుడికే కలగాలి, అవునా? ఏనేమంటున్నాడు? ముందు అధ్యాయంలో మనం చూస్తే ఈయన లోక సంబంధంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈయన లోపల కొన్ని మాటలు అనుకుంటున్నట్టుగా, ఈ లోకస్తులుగా ఉండేవాళ్ళు, దేవునిలో నాటబడి లేకుండా ఉండేవాళ్ళు లోపల ఒకటి ఆలోచన కలిగి బయటికి కొన్ని క్రియలు చేస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తుల్ని డీల్ చేస్తూ ఉంటాడు అనమాట. అది స్పష్టంగా మనకి ఈ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. సౌలు లోపల ఒక ఆలోచన కలిగి ఉంటాడు, బయటకు మాత్రం దావీదుతో ఒక రకంగా డీల్ చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుందండి? ఏమంటున్నాడు? తనకి 10,000 కొలది నేను చంపినట్టుగా వాళ్ళు పాడితే ఆయనకంట ఇనసొంపుగా ఉండేదంట. యుద్ధం యెహోవా చేసినప్పుడు ఈయనకెందుకు మహిమ కలగాలి అసలు, అవునా? ఆయన మహిమని ఈయన దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయనకు విరోధంగా ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు, అవునా కదా? ఆ తర్వాత ఏమంటున్నాడు? అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1,000 కొలదియు అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమియు అతడు తీసుకొనగలడు అనుకొనెను. అనుకున్నారంట లోపల, అవునా? లోపల ఏమనుకున్నారంట? రాజ్యం తప్ప ఆయన అంటే కొంతమంది ఇట్లా ఆలోచించుకుంటారు. ఇప్పుడు మనం ఆయనకు ఫోన్ చేసి ఇట్లా చేద్దామా, ఆయన ఫోన్ చేసి ఇట్లా అయింది, తర్వాత ఇట్లా అయింది, దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి, దానివల్ల మనకి ఈ రకంగా ఉపయోగం ఉంటుంది, ఓకే అయితే చేద్దామని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. లోపల ఆల్రెడీ ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ పెట్టుకుంటాం. మనం ప్లాన్ పెట్టుకొని ఎక్కువ శాతం ఈ రోజుల్లో జనాభా అట్లాగే ఉన్నారు. లోపల ఒక ఆలోచన ఉండిద్ది అనమాట, వాళ్ళకి ప్రయోజనకరమైన ఆలోచన ఒకటి చేసుకొని దాని నిమిత్తం ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడినట్టుగా నటిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటేనా, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకున్నాడంట. ఈయనకు రాజ్యం ఎవరు ఇచ్చారు? అవునా? ఆయన కృపను బట్టి ఈయనకు రాజ్యం వచ్చింది, అంతే కదా? రాజ్యం వచ్చినప్పుడు ఆయన ఎంతకాలం ఉంచితే అంతకాలం నేను ఉండాలని ఆశపడాలి ఆయన, అంతేనా కదా? ఆయన దేనికోసం నన్ను ఇక్కడ పెట్టాడో ఆ పని నేను తప్పకుండా చేసి దేవుణ్ణి మహింపరిచేవాడిగా ఉండాలి, నేను ఆ విషయంలో తప్పిపోకూడదని జాగ్రత్త వహించుకునేవాడిగా ఉండాలి సౌలు. ఈయనేమనుకుంటున్నాడు? సరే ఆయన ఇచ్చేది ఆయన పని అయిపోయింది, దీన్ని నేనే ఇక జాగ్రత్తగా కాపాడుకోవాలి, స్థిరపరచుకోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట, అవునా? రాజ్యం తప్పి ఏం తీసుకోగలడు? ఒకవేళ దేవుడు దావీదుకి ఇద్దామని అనుకుంటే ఆయన ఆపగలుగుతాడా? ఆపలేడు, అంతేనా కదా? ఈయన చివరిదాకా ఉంచుదాం అనుకుంటేనే కదా ఉండేది, లేకపోతే లేదుగా.
మరి ఆయన కాదు నేనే ఏదో చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు అనమాట ఆయన. రాజ్యం తప్ప ఏం తీసుకోగలుగుతాడు అంటే ఆయన 10,000 కొలిది నాకు 1000 కొలిది అని పాడారు కదా. అంటే ఒకవేళ దీనివల్ల ఆయన కలిగే ప్రయోజనం ఏంటి, నాకు వచ్చే నష్టం ఏంటి అంటే పోతే నాకు రాజ్యమే పోయిద్ది, రాజ్యం ఒక్కటే లాక్కోగలుగుతాడు కాబట్టి అని అంటున్నాడు. ఆ ఆలోచన లోపల పెట్టుకున్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చేశాడంట, విషపు చూపు. అసలు సౌలు ఏమన్నా దేవుడి మీద ఆధారపడిన వ్యక్తిగా కనపడుతున్నాడు మనకి. ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే సౌలు జీవితం మనం చూస్తూ ఉంటే దేవుడి మీద ఆధారపడినట్టు ఎక్కడ కూడా లోక జ్ఞానాన్ని ఉపయోగించే ముందుకు సాగుదామని చూస్తూ ఉన్నాడు. సౌలు జీవితంలో ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం చూసారా, యువతలో మనకి నిత్య జీవం కావాలి, ఈ లోకంలో కూడా సుఖ సౌఖ్యాలు అన్నీ మనకి కావాలి. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకునే విశ్వాసులు కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యువతల నిత్య జీవం కూడా కావాలి, యువతల లోకంలో కూడా సుఖభోగాలు కావాలని కోరుకుంటూ ఉంటాడు. సౌలు అది మనకి స్పష్టంగా కనపడతా ఉండేది అనమాట. నాకు నుంచి అంట దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి ఇప్పుడు దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడా లేదా, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మరి తాను అభిషేకించిన ఆయన మీద విషపు చూపు నిలబెడితే దేవుడి మీద నిలబెట్టినట్టే కదా. అట్లాగా దేవుడు వ్యతిరేకంగా ఉంటాడా లేదా, తనకు రావాల్సిన మహిమను దొంగిలించినప్పుడు దేవుడు యుద్ధం చేసేవాడు ఉంటాడుగా. కాబట్టి తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడు, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చిన ఏమైందంట, దురాత్మ సౌలు మీదకి అంత బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, అంటే దురాత్మ వచ్చినప్పుడు అంట సౌలు ఏం చేస్తున్నాడంట అంటే ప్రతి ప్రవచనం దేవుని చిత్తానుసారమేనా, దేవుడి మాటేనా? పలానాళ్ళకి ప్రవచనం వరం ఉందండి, వాళ్ళకి ప్రవచనం వాళ్ళు ప్రవచిస్తారు కాబట్టి మన భవిష్యత్తు చెప్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఏ ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నారో ఎట్లా కనుక్కునే పని లేదా? ప్రవచించే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళ్తామేనా? అవునా? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుని ఆత్మ వచ్చినప్పుడు కూడా ప్రవచిస్తారు, దురాత్మ వచ్చినప్పుడు కూడా ప్రవచిస్తారు. కాబట్టి ప్రవచించే ప్రతి ఒక్కళ్ళు దేవుడి మాటే పలుకుతున్నారు అని పొరపాటును కూడా మనం దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అది వాక్యానుసారం ఉందో లేదో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు అంతకుముందు ఎగ్జాంపుల్ గా చెప్తా, కొంతమంది మన వచ్చిన రాజకీయాల్లో ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్ వచ్చింది, దేవుడి నామంలో నేను ప్రవచిస్తున్నాను, దేవుడు నాకు తెలియపరిచాడు అంటున్నాడు. తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయింది. ఆ ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వస్తే అట్లా తేడాలు పడతాయా? అసలు ఉందా, అవకాశం ఉంది అట్లాగా? ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది జరగకుండా అవ్వదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ప్రవచనాలన్నీ? అనేక మంది ఈ రోజులో ప్రవచిస్తున్నారు, ఏం లేదు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతేనా కాదండి? కాబట్టి మనం ఖచ్చితంగా అది ఏ ఆత్మ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా మనం గమనించుకొని అది దేవుని ఆత్మ ద్వారానే వాళ్ళు మాట్లాడుతుంటేనే మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మన జీవితంలోకి మనం తీసుకునేవారుగా ఉండాలి. రెండు ఉన్నాయి కాబట్టి అంతేలేకని ఎవరు ప్రవచించినా దాన్ని తీసుకున్నట్టయితే ఎవరికి నష్టం? మనకే నష్టం. అది అర్థమవుతుందండి. తర్వాత ఏమంటున్నాడు, దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని, ఎవరు అనుకున్నారంటే లోపల ఈయన ప్లాన్ నడుస్తూనే ఉంటది, లోపల ఒకటి బయట ఒకటి లాగా ఉండబాకరా అంటారు కదా. ఏంటంట, సౌలుకి ఆల్రెడీ లోపల ఒక రోడ్డు రన్ అవుతుంది, బయటికి ఇంకొక రోడ్డు రన్ అవుతా ఉంది. ఈ రోజులో ఎంతమంది ఉన్నారని అట్లాగా మనం బయట కూడా చూస్తూ ఉన్నాంగా. అవునా? ఆమె ఇట్లా చెప్పింది కదా, అక్క ఇట్లా చెప్పింది కంటే అక్క చెప్పినంత మాత్రాన అట్లా కాదు, అక్కకి లోపల ఇంకో క్యాసెట్ ఉంటుంది. అర్థమైందండి? అక్కకి లోపల అంటే ఇంకో క్యాసెట్ ఉంటుందంట. అంటే అది గొప్ప. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, మనం మామూలు కాదు, మనల్ని అర్థం చేసుకోవటం వీళ్ళ వల్ల ఏమైతే మనం బయటికి చూపించేది ఇదే అనుకుంటున్నారు మనల్ని. అవునా? మనం లోపల అంతా తెలియగల వాళ్ళం వీళ్ళకి తెలియదు అని అనుకుంటాం. కొంతమంది అంట వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయాలు అందంట అతిశయపడతారంట. అర్థమవుతుందండి? అది సిగ్గుపడాల్సిన విషయమా లేకపోతే అతిశయపడాల్సిన విషయమా? సిగ్గుపడాల్సిన విషయం అండి. అవునా? లోపల బయట ఒకేలాగా ఉండాలి, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అలా ఉన్నట్టయితే అది వాక్యానికి విరుద్ధం. అంతే. సౌలు మీరు గమనించినట్టయితే ప్రతిసారి లోపల ఒకటి ఆలోచన చేసుకుంటూ ఉంటున్నాడు, కానీ లోపల ఆలోచించుకున్న దానికి బయటకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? అది వాక్యానుసారం
కాదు, అది దేవుడు ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయడు. దావీదును పొడిచి గోడకు బిగించు. దురాత్మ వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? మరి అవతల వాళ్ళు బాగుపడాలని అనుకుంటాడా? అవతల వాళ్ళు మెయిల్ చేద్దామని అనుకుంటాడా? ఏమనుకుంటున్నాడంట? దురాత్మ వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఒక బల్లి ఉందంట, దాన్ని పెట్టంట దావీదును పొడిస్తే గోడకి గుచ్చుకునేటట్టుగా గుచ్చి అతన్ని చంపాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడంట. అర్థమవుతుందండి? దురాత్మ వచ్చినోడికి అంతకన్నా బాగా ఏం ఆలోచిస్తాడు? అంతేనా కదా? అంతకన్నా ఇంకేం బాగా ఆలోచిస్తాడండి దురాత్మ వచ్చినాడు. అట్లా ఆలోచించే ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఆత్మ నడుస్తూ ఉంటుంది. మనం కుయుక్తిగా లేకపోతే లోకంలో నడవలేం, మోసం చేస్తారు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఎట్లుండాలంట? చాకచక్యంగా ఉండాలంట. కరెక్టేనా? అది వాక్యానుసారమేనా? కాదు, అవునా కదండి? ఆ తర్వాత ఏమంటున్నాడు? సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి. ఎవరినంతా విడిచి? సౌలుని విడిచి. పోయినసారి అంత ముందు అధ్యాయాల్లో కూడా మనం చూసాం, దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చినట్టుగా ఉంది, తర్వాత సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయినట్టుగా ఉంది. అదే సౌలు దగ్గరికి మళ్ళీ దురాత్మ వచ్చినట్టుగా మనం ముందు అధ్యాయాల్లో చదువుకున్నాం, అవునా? మరి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అని తెలిసిన తర్వాత కూడా ఈయన ప్రవర్తన ఏమన్నా మారిందా? ఈయన ఆలోచన ఏమన్నా మారిందా? ఏమాత్రం కూడా మారట్లేదు. దేవుడిని దేవుడిగా తెలుసుకోకపోవటం, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి లేకపోవటం అన్నమాట. సౌలు ఏ రీతిగా పతనానికి గురయ్యాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఎలా ఉన్నాడు. ఈ రోజు అనేక మందిలో కూడా అట్లాంటి లక్షణాలు ఉంటా ఉన్నాయి. అవి తీసేసుకోవాలని ఆయన కృపను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు అంతా విడిచిపెట్టి, ఎవరు అనుకుంటున్నారు ఇది? సౌలే. లోపల క్యాసెట్ నడుస్తుంది, ఏమనుకుంటున్నాడు చూడండి. యెహోవా అంట తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని తెలిసి భయపడ్డాడంట, అవునా? ఆ తర్వాత ఏమంటున్నాడు? కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. దేవుడు దావీదుకు తోడుగా ఉండటం చూసి సౌలు ఏమయ్యాడంట? భయపడిపోయి దగ్గర పెట్టుకోవటానికి కూడా సాహసం చేయక ఏం చేశాడంట? ఆయన్ని సహస్రాధిపతిగా చేశాడంట. అంటే దగ్గర లేకుండా కొంతమంది జనాల మీద ఆయన్ని సహస్రాధిపతిగా చేశాడు. అతడు జనులను ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో స్వబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఏమని ఉందంటే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని తెలుగు బైబుల్లో రాస్తుంది. ఇంగ్లీష్ బైబుల్ ఏమని ఉందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కొంతమంది మీద అధికారినిగా 1000 మంది మీద అధికారినిగా ఉంచాడనమాట, సహస్రాధిపతిగా. అంటే అట్లా ఉంచాడంట. వాళ్ళ ముందు నడుస్తా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, ఇదంతా చేయటం. ఎక్కడికి పోయినా కానీ సక్సెస్ఫుల్ గానే ఉన్నాడంట. ఎందుకోసము అని అంటే, దేవుడు అతనికి, బికాస్ గాడ్ ఈజ్ విత్ హిమ్, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి అని రాస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సక్సెస్ అయ్యాడంట? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఏమని రాస్తుంది? ఈయన సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి రాస్తుంది దీంట్లో, అవునా? ఒకసారి ఉంటే చదవండి ఈ వచనం, 14వ వచనం. And David behaved himself wisely in all his ways, and the Lord was with him. And the Lord was with him. NIVలో క్లియర్ గా ఇచ్చాడు అన్నమాట. అది మొత్తం నాది అక్కడ పెట్టాం కాబట్టి మొబైల్ నేను చదవట్లేదు. అర్థమవుతుందండి? దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే జయాన్ని పొందుకున్నాడు అని చెప్పి రాస్తుంది. తర్వాత ఏముందండి? దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్ గా తను ఉండటం వల్ల, దేవుడు ఆయనకి బలంగా తోడుగా ఉండటం వల్ల సౌలు భయపడుతున్నాడు. ఇశ్రాయేలుల వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. ఇప్పుడు వాళ్ళందరి మీద అధిపతిగా పెట్టాడు కదా, వాళ్ళందరూ ముందు వెళ్ళటం, వాళ్ళందరూ గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళందరూ నడిపించటం, వాళ్ళందరూ కూడా దావీదుని చాలా ఇష్టపడేవాడిగా ఉన్నాడు అనమాట దావీదు. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి. ఏమనుకుంటున్నాడంట లోపల? మళ్ళీ రన్ అవుతుంది, అవునా? ఏమన్నాడు? సౌలు
సౌలు అనుకుంటున్నాడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి, నాకు తోడుగా లేడు, ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన మీద చెయ్యేసానంటే నా మీదకి దేవుడి ఆగ్రహం వచ్చింది కాబట్టి నేను చెయ్యకూడదు ఆయన మీద, కానీ ఆయన మాత్రం నశించిపోవాలి అని చెప్పి ఇట్లా ఆలోచన చేసుకుంటున్నాడు. ఏమని? నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకుని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలి అయి ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవాలి. లోపలేమనుకున్నాడు? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి నా చెయ్యి ఆయన మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి ఆయన మీద పడాలి అని చెప్పి లోపల అనుకొని బయటికి ఏమంటున్నాడు? దావీదు, నా పెద్ద కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నా తరపున నువ్వు యుద్ధాలు చేస్తా, యెహోవా యుద్ధాలను నువ్వు జరిగించేవాడిగా ఉండి అంటున్నాడు. చూసారండి, అనేక మందిని మనం చూస్తూ ఉంటాం కదా బయట ఇట్లాగా ప్రవర్తించే వాళ్ళని. లోపల ఆల్రెడీ బయటికి మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, లోపల ఎలా ఉంటారండి వాళ్ళు? అవునా? రేపు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళేది? నిత్య నరకాగ్నికి ఖచ్చితంగా వెళ్తారు. ఎవరి దగ్గర నటించేది? నిత్యం దేవుడు మనం చూస్తూ ఉంటాడా లేదా? చూస్తూ ఉంటాడు. ఆయన అంతరంగాన్ని ఎరిగేవాడు, హృదయాన్ని ఎరిగినవాడు అనమాట. కాబట్టి అంతరంగంలో సత్యం కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మన లోపల ఏమైతే అనుకుంటున్నామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో దేవుడు దాన్నే పరిగణలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. ఈయనకు 1000 మంది అని పాడినందుకు ఈయనకి ఎంత పొడుస్తు వచ్చిందండి? అవునా? అప్పటికే ఈయన మీదకి తైలం పోసి అభిషేకించారా లేదా దావీదుని? అవునా? దేవుడు నేను రాజుగా చేయమన్నాడు అని చెప్పి చెప్పాడు. ఆ విషయం ఏమో తెలుసా లేదా దావీదుకి? దావీదుకి తెలుసా లేదా? దావీదుకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈయన ఏమంటున్నాడు? అసలు ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. గొలియాతును చూసి అంట సౌలు కూడా భయపడ్డాడా లేదా? అట్లాంటి గొలియాతు మీదకి ఈయన పోయి విజయాన్ని సాధించుకొని వచ్చాడా లేదా? దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడనే విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు అండి. రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఏ పార్టీ అని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా, అంటే ఏదైతే చెప్పాడో దాని తర్వాత అట్లా యుద్ధాలు చేస్తా ఉండగా తన పెద్ద కుమార్తెను దావీదుకి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, అర్థమవుతుందండి, సమయం వచ్చినప్పుడు అంట దావీదుకి ఇవ్వకుండా ఏం చేశాడంట? ఆమెను మహోలతీయుడైన అబీయేలుకిచ్చి పెళ్లి చేసెను. వేరే ఆయనకి ఇచ్చి అద్రియేలుకి ఇచ్చి ఏం చేశాడంట? పెళ్లి చేశాడంట. దావీదుకి ఇచ్చి చేయాల్సింది. అవునా? అయితే తమ కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించా. అంటే నువ్వు నా తరపున యుద్ధాలు చేస్తా ఉండాలి, నా పెద్ద కుమార్తె నీకు ఇస్తానంటే ఈయన ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పోయి మరణానికి గురవుతాడు అనేది ఈయన అనుకున్నాడు. అర్థమవుతుందండి. కానీ ఈయన ఎక్కడికి పోయినా సరే ఈయన ఏమవుతున్నాడు? సక్సెస్ అవుతా వస్తున్నాడు. ఇక పెద్ద కుమార్తెను ఆయనకి ఇచ్చి వివాహం చేపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు అంట ఆమెను ఇచ్చి వివాహం చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేశాడంట. వివాహం చేసిన తర్వాత ఏమైందంట? చిన్న కుమార్తె దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? ఎవరని చెప్పండి. ఏదో ఒక రకంగా గెలిస్తే సౌలు సంతోషపడతాడా? తర్వాత మరి ఎందుకు సంతోషించాడు? మేకాలు మంచిది కాదు అంటున్నాను. మరి బైబిల్ ఎక్కడ రాసలేదటగా. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే పెద్ద కుమార్తె విషయంలో దావీదు తప్పించుకున్నాడు మరణానికి గురవ్వకుండా. అవునా? ఏం తరపున యుద్ధాలు చేస్తూ ఉండాలంటే యెహోవా యుద్ధాలను జరిగిస్తూ ఉండాలి, నా పెద్ద కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నప్పుడు ఆయన ఎక్కడికి పోయినా సక్సెస్ అవుతూ వచ్చాడు తప్ప ఎక్కడ చనిపోలేదు ఆయన. అప్పుడు వివాహం చేయాల్సి వచ్చి తప్పించుకుని వేరే వాళ్ళకి ఇచ్చి మోసం చేసి వేరే వాళ్ళకి వివాహం చేశాడు. చేసిన తర్వాత చిన్న కుమార్తె ఆయన మీద ఇష్టపడుతుందని చెప్పి నాకు తెలిసినప్పుడు అంతా సంతోషపడి అయితే ఏమని ఇస్తానని చెప్పి ఈసారి మళ్ళీ కొన్ని యుద్ధాలకి పంపించవచ్చు, ఈసారన్నా సరే ఆయనకి ప్రాణహాని చెయ్యొచ్చు, జరిగిద్ది అని చెప్పి అప్పుడు అవకాశం పోయింది అనుకుని ఇప్పుడు ఏం చేయాలని అనుకోకుండా ఈ లోపలే అంటే చిన్న కుమార్తె ఆయన ఇష్టపడుతుందని తెలిసేటప్పుడు సంతోషపడ్డాడంట. అవకాశం పోలేదు, ఇంకా మనకి అవకాశం ఉంది. అవునా?
తన నాశనం చూడటానికి ఇంకా నాకు అవకాశం ఉందని సంతోషపడ్డాడంట. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిప్తీల చేయి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి నిత్తును అనుకొని. ఏమనుకున్నాడంట సౌలు? చూసారా, అది కరెక్టేనా కాదా? ఏమనుకున్నాడంట? చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేసామంటే ఖచ్చితంగా ఆమె ఆయనకి ఎట్లా ఉండిద్దంట? ఉరిలాగా ఉండిద్దంట. ఇప్పుడు ఈ దేశపు రాజు ఆ దేశపు రాజు మీద యుద్ధం చేసేటప్పుడు ఆయనకు అల్లుడు అంటే ఏం వదిలిపెడతారు? అసలు వదిలిపెట్టరు. కాబట్టి ఫిలిస్తీన్లు చేయి ఖచ్చితంగా ఈయన మీద. ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే దావీదు నా కల్లుడు అయిన తర్వాత ఈయన ఏడు దొరుకుతాడు చంపేస్తారు ఈయన. అవునా కదా? ఖచ్చితంగా ఫిలిస్తీన్లు చేయి ఈయన మీద పడిద్దని లోపల అనుకున్నాడంట. అసలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడండి. ఏమన్నా నేర్చుకోవటానికి ఉందా సౌలు దగ్గర? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఉందా లేదా? మనం అలా ఉండకూడదని నేర్చుకోవాలా లేదా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మంచి అనేది నేర్చుకోవటానికి ఏమి కనపడట్లేదు. ఈ రోజు అనేక మంది కూడా బయట అట్లా ఉంటా ఉన్నారండి. చూసారా, వీళ్ళందరూ బయట ఏమనుకుంటారు తెలుసా? మనం మౌలులం కాదు, మనం వేసిన ప్లాన్ వాళ్ళకి తెలియదు, మనం చక్కగా ప్రేమగా పలకరించి ఎట్లా అట్లా అంటే మేలు చేస్తామని వాళ్ళు అనుకున్నట్టున్నారు మనల్ని. మన తెలివితేటలు వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళ వల్ల ఇద్దా అని అనుకుంటాం మనం బయట. అదేదో పెద్ద గొప్పలాగా ఫీల్ అయిపోతాం. మరి దేవుడు సౌలుని అట్లాగే స్వీకరిస్తున్నాడా గొప్పగా? అంటే అది వాక్యానికి విరుద్ధం. అది ఆ తర్వాత ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి. ఎట్లా అంటున్నారంట? దావీదు నా పెద్ద కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేస్తా అన్నాడా లేదా? పైన వచ్చిన వాళ్ళు అసలు పిలుపు చూసారా? దావీదు అని పిలుస్తున్నాడంట. నయోమి కానీ కోడల్ని ఏమనిపిస్తుందంట? నా కుమారి అన్నట్టుగా. నాకైతే ఇది చదువుతుంది అదే అనిపడుతుంది. అప్పుడు పైకి ఎట్లా ఉన్నాడంట దావీదు? ఏమని చెప్పాడంట? మరి యొక్క దాని చేత నువ్వేం దిగుపడబాకలే, ఇంకొక అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తానని భుజం మీద చేసి మాట్లాడుంటాడేమో బహుశా. దగ్గర తీసుకు అంటే నమ్మటానికి, మనం ఏదో లేనిది కలిపేమని భుజం మీద చేయటానికని కాదు, అలా ప్రేమ వలకపోతున్నాడు పైకి. లోపల ఏం ఆలోచన కలిగి ఉన్నాడంట? నా కుమార్తె ఉరిగా తయారైతే ఈయనకి ఫిలిస్తీన్లు ఖచ్చితంగా ఎన్ని లేపేసేస్తారని చెప్పి అనుకొని సంతోషపడి. ఎప్పుడైతే చిన్న కుమార్తె అంట వేరే వాళ్ళని లవ్ చేస్తుందంటే అసలు ఎవరైనా బాధపడతారా? తండ్రిగా లేకపోతే సంతోషపడతారా? ఈయనంతా సంతోషపడ్డాడంటే ఈయన. అర్థమవుతుందా? అసలు మనిషిని ఏ స్థాయికి తీసుకుపోతుందో చూడండి. కుమార్తెను కూడా ఇచ్చే అవసరం వివాహం చేసిన పగ తీర్చుకునే పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడాలంట. ఇట్లాగని రాజు నీ యందు ఇష్టము కలిగి కొద్దిగా ఉన్నాడు. స్పీడ్ గా చదివేసేయండి, వాతావరణం అనుకూలం లేదు కాబట్టి 5 నిమిషాలు ముగిద్దాం. అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, రహస్యంగా చేస్తున్నాడు ఇవన్నీ. అర్థమవుతుందండి. కొంతమంది మనుషులు పిలిచి మీరు చెప్పండి నాకు చెప్పండి దావీదుతో అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో తనని పతనం చేయాలని ఉద్దేశం లోపల బలంగా పెట్టుకొని ఉన్నాడు. అర్థమవుతుందండి. బయటికి మాత్రం మొత్తం నటిస్తున్నాడు చక్కగా. ఇట్లాంటి దుష్ట ఆలోచనలు కలిగిన వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందండి అసలు. తర్వాత చూస్తే దావీదు ప్రాణహానితో ఎంతో ఇబ్బంది పడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి వాళ్ళు ఆలోచనలు కలిగి కొంతమంది సొసైటీలో ఉండటం వల్ల పక్కన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడునై ఉండగా రాజునకు అల్లుడునగుటకు స్వల్ప విషయం అని మీకు తోచునా అని వారితో ఏమంటున్నాడంట? నేను దరిద్రుడనై. దరిద్రుడు అంటే ఏంటి? పనికిమాలినోడు. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, పూర్ మ్యాన్. ఇంగ్లీష్ బైబుల్ ఏమనుంది అక్కడ? పూర్ మ్యాన్. అవునా? పూర్ మ్యాన్ అంటే పేదవాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో దరిద్రుడు అని వచ్చింది అని అంటే పేదవాడు అని అర్థం. అర్థమవుతుందండి. ఏమంటున్నాడు? నేను దరిద్రుడునై ఎన్నిక లేని వాడనై అని అంటే పెద్దగా గుర్తింపు కూడా లేదనమాట. ఎన్నిక లేని వాడనై అంటే సౌలు దగ్గర ఉన్న సైన్యంలో ఒకటిగానే గుర్తింపు ఉందో తప్ప సౌలుకున్న గుర్తింపు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక రాజుకి అల్లుడిని చేసుకోవాలంటే వాళ్ళు ఇంకొక రాజు కుమారుడినో లేకపోతే ఇట్లాంటి వాళ్ళనో కుమార్తెనో చేసుకుంటా ఉంటారనమాట. మరి అట్లాంటిది ఎన్నిక లేని వాడిగా దరిద్రుడినై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడినవుటకు స్వల్ప విషయం అని మీకు
వచ్చునా అని వారితో అనగా ఆ. సౌలు సేవకులు ఆ. దావీదు పలికిన మాటలు ఆ. అతనికి సౌలుతో తెలియజేసి చెప్పేది మాటలు పోయి అందుకు సౌలు ఆ. ఫిలిష్తీయుల చేత దావీదును ఆ. పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడే ఏం ఆలోచన చేసుకుంటారు అంత లోపల ఎట్టి పరిస్థితుల్లో ఫిలిస్తీన్ చేత విని పడగొట్ట వింటలేదుగా దావీదు వింటలేదుగా మరి ఏంటంట ఏమన్నాడంట ఎట్టి పరిస్థితుల్లో ఫిలిష్తీయుల చేత దావీదును వినాలండి జాగ్రత్తగా ఏంటంట ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గల లోపల ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో పడగొట్టాలి, ఫిలిస్తీన్లకు అప్పగిచ్చి చచ్చిపోయేటట్టుగా దావీదు చెయ్యాలని ఆలోచన కలిగి బలంగా పైకి ఏమంటున్నాడు, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడా. నేను దావీదు ఇవన్నీ ఏం చూసుకోవట్లేదు, సౌలు ఇవన్నీ ఏం చూసుకోవట్లేదు, ఫిలిస్తీన్ 100 ముందోళ్ళు తీసుకొస్తాను, శత్రువుల మీద పగ తీర్చుకోవాలన్నది ఒక్కటే చూసుకుంటున్నాడు. నువ్వు పోయి కానీ ఇట్లా చేసేవనంటే మాత్రం తన కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాడు, అంతే తప్ప తనకు తగినోడా లేదా ఇవన్నీ ఏమీ చూడట్లేదని వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. ఎందుకు, వాళ్ళ దగ్గరకు ఫైటింగ్ బాగుందని వాళ్ళ చేతిలో మరణానికి గురవుతాడని చెప్పి. దావీదు పైన వచ్చిన వాళ్ళు ఏం చూసాం, దేవుడు దావీదికి తనను విడిచిపెట్టి దావీదికి దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎరిగి భయపడ్డాడని రాస్తుందా లేదా? ఆయన ఉన్న మంచితనాన్ని బట్టి మొత్తాన్ని ఎక్కడికి పోయినా సక్సెస్ అవుతాను బట్టి చూసి ఇంకా భయపడ్డాడని ఉందా లేదా? మరి దేవుని చేత ఎన్నుకోబడ్డవాడిని అభిషేకించబడిన వాడు దృష్టి ఏం కోరుకుంటున్నాడు అసలు? ఎట్టి పరిస్థితుల్లో బతకటానికి వీల్లేదని శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టు మనకి కనపడతా ఉందండి. తెలియజేయగా అప్పుడు దావీదుకి అంత కోరిక పుట్టిందంట. ఏమని, నేను ఆయనకేమి సమతూగేవాడిని కాదు కదా, నా దగ్గర ఆస్తిపాస్తులు లేవు, పేరు కూడా ఏమీ లేదు కదా, అది చిన్న విషయం, ఆయనకు అల్లుడు కావాలంటే అంటే ఆయన ఏమీ చూడట్లేదు, తన శత్రువుల మీద పగ తీర్చుకునే దానికి ఫిలిస్తీన్లో 100 ముందోళ్ళు తీసుకుని వస్తే చాలు, తన కుమార్తెనిచ్చి వివాహం చేద్దామని చెప్పి రెడీగా ఉన్నాడని విషయం చెప్పగానే దావీదుకి యుద్ధంలో ఏముంది ఆడితేరు ఉన్నాడు కదా అప్పటికి, అవునా, అనేక చోట్ల యుద్ధానికి వెళ్ళాడని ఉంది. మధ్యలో ఫస్ట్లో తెలియదు కాబట్టి తర్వాత మొత్తం కూడా యుద్ధంలో మంచిగా ఆడితేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు ఆయనకి ఆశ పుట్టింది అనమాట. ఇది నాకు చిన్న విషయం లాగా కనపడింది దావీదికి. అయితే ఇక మనం అవటానికి అవకాశం ఉంది, అల్లుడు అవటానికి అని ఆశ కలిగి తర్వాత ఏం చేశాడంట, అంటే ఈ టైం లోపల ఇస్తే చిన్న కుమార్తె ఇచ్చి వివాహం చేస్తానని అంటున్నాడు కదా, ఆ గడువు దాటక మునిపే అంట 200 మందిని హతం చేసి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసాను. అర్థమవుతుందండి? ఏమన్నాడు, 100 మంది దగ్గర నుంచి తీసుకున్నామంటే ఎంతమంది దగ్గర తెచ్చాడు, 200 మంది దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు. ఇక తప్పలేదు ఇంకెట్టి పరిస్థితుల్లో. అర్థమవుతుందండి? చచ్చిపోతాడేమో అని అనుకున్నాడు, ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా సరే జయాన్ని సాధించుకొని వస్తున్నాడు. ఎందుకనంట, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఏమంటున్నాడు, మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు కూడా దేవుడు తోడుగా ఉంటే ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కూడా మనకి విజయమే మనకి కలిగిద్ది తప్ప ఏమాత్రం అపజయం మనకి కలగదు. దేవుడు మనకు తోడుగా లేడు అనుకోండి, ఏమైంది, అపజయమే మనకు వచ్చింది. అవునండి, మన ఆలోచనలో మార్పు రావాలి. కాబట్టి మారు మనసు పొందండి అని అంటున్నాడు. మార్పు చెందేవాడికి అంటే సౌలు జీవితంలో ఎక్కడైనా సరే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకునే లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? అసలు ఎక్కడా కూడా లేదు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని తెలిసి కూడా విరుద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఏంటంటే యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా నుండెను. అది నిజమైన భయమేనా? అట్లా భయపడి ఉంటే విరోధం ఉంటాడు అసలు లేడు. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడో వాళ్ళకు విరోధంగా ఉంటామంటే ఎంతో యుద్ధం చేసేది ఎవరు? దేవుడే యుద్ధం చేస్తాడు ఎంతో. అవునా? ఈయనకి ఓటం పోలేగా అయినప్పటికీ కూడా ఈయన ఆలోచన చూడండి ఎలా ఉన్నాయి. తర్వాత ఏమంటున్నాడు, ఫిలిస్తీన్ల సర్దారులు
యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చింది అంటే 14 యుద్ధానికి వస్తా ఉన్నారు. వారు బయలుదేరినప్పుడెల్లను ఆ. దావీదు ఆ. బహు వివేకము కలిగి ప్రవర్తించుచురాగా సౌలు సేవకులందరికంటే ఆ. అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కెను. ఎవరి పేరు? దావీదు పేరు. దావీదు పేరంట బహు ప్రసిద్ధికి ఎక్కెను. వాళ్ళు ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఫిలిస్తీన్లు దావీదుకి అపజయం అనేది లేకుండా సరే ప్రతిసారి కూడా విజయాన్నే పొందుకుంటా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం యొక్క ఆత్మీయ పోరాటంలో విజయాన్ని పొందుకునే వారిగానే మనం ఉంటాము. సౌల్లాగా లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని ఉండేవారుగా మనం ఉండకూడదు. అది వాక్యానికి విరుద్ధం. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించేవారుగానే మనం ఉండాలి. ప్రవచనాలు కూడా ఎవరు ప్రవచనం చెబుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏది చెప్పగానే దాన్ని తక్కని తీసుకునేవారుగా మనం ఉండకూడదు. అది దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు ప్రవచిస్తున్నారా లేకపోతే దురాత్మ ద్వారా వాళ్ళు ప్రవచిస్తున్నారా అన్నది మనం చెక్ చేసుకొని వాక్యంలో కంపేర్ చేసుకొని దాన్ని బట్టి మన జీవితంలో దాన్ని అనుసరించాలి. అంతేనా కదండి? ఓకే. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే కలుగును గాక. ఇంత మంచి వాతావరణాన్ని ఇబ్బంది లేకుండా చల్లటి ఏసీ లాంటి వాతావరణాన్ని దేవుడు మనకు దయచేసాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి.